హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ ధన్యవాద్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. స్క్రీన్ కనిపిస్తుందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేయండి, లేకపోతే నేను చేస్తాను. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ శ్రీలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. अनंतकोटि वैष्णव वृंद की जय. సో ఈ రోజు టాపిక్ నవవిధ భక్తిలో మనం శ్రవణం గురించి మాట్లాడుకుందాం. సో నవవిధ భక్తి అంటే ఏంటి, దాంట్లో ఎన్ని అంగాలు ఉంటాయి? తొమ్మిది అంగాలు ఉంటాయి. అవును. సో నవ అంటే 9 అనమాట. సో ఆ 9 అంగాల్లో మనం ఏది తీసుకోవాలి అనేది మొన్న అనుష మాతాజీ కూడా చెప్పారు కదా. కొంతమందికి శ్రవణం ఇష్టం ఉంటుంది, కొంతమందికి కీర్తనం ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారు కదా. సో అయితే మనకి ప్రతి దానికి ఒక ఆచార్య ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి బాగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ ప్రామాణికం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఎవరైనా బాగా వంట చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మీ నానమ్మ గారు కానీ, లేకపోతే మీ అత్తగారు కానీ, లేదంటే మీ అమ్మమ్మ గారు కానీ, లేదా మీ అమ్మగారు కానీ, ఎవరైనా ఒకళ్ళు బాగా వంట చేశారనుకోండి, ఏ వంట చేసినా బాగా చేస్తే అలాగే చేసామంటారు.
అంటారు. లేకపోతే ఆమెలాగా చేయలేదు అని గూడా అంటారు గదా! సో, అలాంటి ప్రామాణికం ఉన్న ఆచార్యాస్ ఉన్నారనమాట. శ్రవణానికి ఎవరు, కీర్తనానికి ఎవరు అనేది మనం ఒక్కొక్కటి చూద్దాము. ఈరోజైతే మనం శ్రవణం గురించి మాట్లాడుకుందాము. ఆహ్, సో, నవవిధ భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం మిగతాయి చెప్తారా మీరు? అన్‌మ్యూట్ చేసుకోండి. ఆల్రెడీ అందరు మ్యూట్‌లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పేటప్పుడు అన్‌మ్యూట్ చేసుకోండి. మీరన్నీ చెప్పండి మాతాజీ, ఒకసారి రాసుకుంటా. ఓకే. ఓకే. సో, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇవన్నీ 9 రకాల అంగాలన్నమాట భక్తికి. సో, మనం అది భాగవతంలో ఉన్న శ్లోకం కూడా ఒకసారి చదువుకుందాము. అయితే ఈ శ్రీమద్ భాగవతంలో ఈ 9 రకాల భక్తి రూపాలని వివరిస్తారనమాట. వీటిని క్రమం తప్పకుండా పాటించి ఆచరిస్తే భగవంతునికి దగ్గర అవుతామని చెప్తూ ఉంటారనమాట. అయితే ఇదంతా ఎవరు చెప్పారు అని మీరు అనుకుంటున్నారు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఐడియా ఉంది ఎవరికైనా? అయితే ఇది మన లిటిల్ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట. ఆయన 5 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు క్వెషన్ చేస్తారనమాట. "నువ్వేం నేర్చుకున్నావు? ఆయన గురుకులంకెళ్ళి ఏం నేర్చుకున్నావు?" అని అడిగితే ఆయన మెటీరియల్‌గా ఏం నేర్చుకున్నా నేర్చుకోపోయి అది అంత నచ్చదనమాట ఆయనకి. అయితే ఆయన కయాదు కడుపులో ఉన్నప్పుడు నారద మహాముని చెప్పిన ఈ భక్తి గురించి, భాగవతం గురించి ఇవన్నీ ఆయనకి బాగా గుర్తుంటాయి. దాని గురించి చెప్తారనమాట. వాళ్ళ తండ్రి గారికి ఇలా చెప్తూ ఉంటారనమాట. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి మనం రిసైట్ చేసుకొని ఈ 9 రకాల అంగాల్ని మనం స్టార్ట్ చేద్దాం. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సో, నేను చెప్తాను. మీరు మళ్ళీ రిపీట్ చేయండి. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నవే శ్రవణం, కీర్తనం ఇవే. అదే మనం ఒక శ్లోకం లాగా రిసైట్ చేసుకొని దాని గురించి మళ్ళా వివరణలోకి వెళ్దాం. సో, శ్రవణం, కీర్తనం, విష్ణో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, పాదసేవనం స్మరణం పాదసేవనం అర్చనం, వందనం, దాస్యం అర్చనం వందనం దాస్యం సాఖ్యం, ఆత్మనివేదనం. సాఖ్యం ఆత్మనివేదనం నివేదనం. శ్రవణం, కీర్తనం, విష్ణో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, పాదసేవనం స్మరణం పాదసేవనం అర్చనం, వందనం, దాస్యం అర్చనం వందనం దాస్యం సాఖ్యం, ఆత్మనివేదనం. సాఖ్యం నివేదనం శ్రవణం, కీర్తనం, విష్ణో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, పాదసేవనం స్మరణం పాదసేవనం అర్చనం, వందనం, దాస్యం దాస్యం సాఖ్యం, ఆత్మనివేదనం. నివేదనం. ఎవరైనా రిసైట్ చేస్తారా? నేను చేస్తాను మాతాజీ. హ్యాండ్ రేస్ చేయండి. అందరూ ఒకటేసారి చెప్తున్నారు. సో, నేను ఒక్కొక్కరిని హ్యాండ్ రేస్ చేస్తే ఒక్కొక్కరు మేబీ 2-3 చెప్పండి. తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. కుటుంబ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సైక్యమాతం నివేదనం సాఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం. సారీ మాతాజీ. సఖ్యం హరే అని కూడా అంటారు. సాఖ్యం రెండు ఒకటే. సాఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం. సాఖ్యం, ఆత్మనివేదనం. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. దుర్గా మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా రిసైట్ చేస్తారా? ఇంకొకరు రిసైట్ చేయండి, మనం డిస్కస్ నేను చేసుకుందాం. చెప్తాను మాతాజీ. చెప్పండి మాతాజీ. మళ్ళీ రేపు ఎక్కడ తీస్తున్నారో తీసుకోపోయినప్పుడు కూడా అమ్మది వాళ్ళు ఇయ్యనంటే నేను క్యాన్సల్ చేసేసా. నేను ఇంకో మాట కూడా చెప్పాడు,
గిరిజా మాతాజీ మీరు మ్యూట్ లోకి వెళ్తారా? అదే అక్కడ తీసుకోవచ్చు చిన్న బేబీ. ఎవరు మాతాజీ మీరు ఎవరు రిసైట్ చేస్తా అన్నారు, మీరు ఒకసారి రిసైట్ చేయండి. చెప్తాను మాతాజీ. చెప్పండి మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్య ఆత్మ నివేదనం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో నేను మ్యూట్ ఆల్ చేశాను. సో ఈ 9 రకాల భక్తి ఈ ప్రక్రియలను ప్రదర్శించినప్పుడు మనం దేవుడికి ప్రియమైన వాళ్ళం అవుతామంట. ఇంకా మొత్తం ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తులుగా కూడా పరిగణించబడతారంట. అది ప్రహ్లాద్ మహారాజు ఆయన తండ్రి గారైన హిరణ్యకశిపుకి చెప్తారనమాట. అయితే ప్రహ్లాద్ మహారాజ్కి ఈ భక్తి అనేది ఆయన మెటీరియల్ గురుకులంలో రాలేదండి. వాళ్ళు షండ అమర్క అని 2 గురువులు ఉండేవాళ్ళు అనమాట ఆయనకి గురుకులంలో. హిరణ్యకశిపు జాయిన్ చేసిన గురుకులంలో వాళ్ళంతా పాలిటిక్స్ గురించి, ఎత్తుకి పై ఎత్తేయడం ఎలా, అలాంటి వాటి గురించి చెప్పారు కానీ భక్తి గురించి చెప్పలేదన్నమాట. ఆయనకి భక్తి అనేది ఆయన కడుపులో ఉన్నప్పుడే నారద మహాముని కయాదుకు చెప్తుంటే కయాదు అలసిపోయి నిద్రపోయినా కూడా ప్రహ్లాద్ మహారాజ్ చాలా చక్కగా వినేవాళ్ళంట. సో అలా ఆయనకి ఇవన్నీ తెలిసినాయి. సో ఈ విధమైనది శ్రీమద్ భాగవతంలో 7th cantoలో 5th chapterలో 23rd శ్లోకాలు చెప్పారనమాట. ఇది ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రి గారికి చెప్పినట్టుగా అక్కడ చెప్పారనమాట. సో అయితే ఈ భక్తిని 9 రకాలుగా చేయొచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ది శ్రవణం అనమాట. అన్నిటికన్నా ప్రధానమైనది మొదటిది శ్రవణము. అంటే భగవంతుని నామాలు మరియు మహిమల గురించి వినడం అనమాట. అంటే నామ రూప గుణ లీలల గురించి వినడం భగవంతుడి గురించి. సో కీర్తనం అంటే ఆయన మహిమలని పఠించడం, అంటే చాంటింగ్ ద హోలింగ్ నేమ్స్. మనం ఈ మహామంత్ర చాంటింగ్ కూడా కీర్తన కిందకే వస్తుంది. లేదంటే మనం ప్రైజింగ్ ద క్వాలిటీస్ అండ్ పాస్ట్ టైమ్స్ యాక్టివిటీస్ ఆఫ్ కృష్ణ, ఆయన గురించిన గుణాలని లేకపోతే ఆయన లీలలని ఇంకా ఆయన యాక్టివిటీస్ని వాటన్నిటిని గురించి అందరికీ చెప్పడం అన్నమాట. స్మరణం అంటే భగవంతుణ్ణి స్మరించడం, అంటే భగవంతుని గుర్తుంచుకోవడం అనమాట. ఎల్లప్పుడూ మనం భగవంతుణ్ణి గుర్తుంచుకోవడాన్ని స్మరణం అంటారనమాట. పాదసేవనం అంటే భగవంతుని పాదాలను సేవించడం అనమాట. అర్చనం అంటే భగవంతుని పూజించడం, అంటే అర్చ విగ్రహాలని శ్రీ విగ్రహాలని పూజించడం అనమాట. మన డీటీ ఫామ్స్ని మనం ఇంట్లో పెట్టుకొని చక్కగా విధి విధానం అనుసరిస్తూ పూజించడం అనమాట. సో వందనం అంటే మనం భగవంతునికి ప్రేయర్స్ ఆఫర్ చేయడం అనమాట, నమస్కరించుకోవడం అండ్ మన హృదయపూర్వకంగా ప్రార్థించడం కూడా అనమాట. సో అది లేకపోతే మన చాలా భాగవతంలో చాలా ప్రేయర్స్ ఉంటాయి, చాలా ఇంకా వైష్ణవ సాంగ్స్ ఉంటాయి. మనం రోజు ఇవి కూడా చేస్తాం కదా, మంగళారతి ఇవన్నీ చేస్తూ ఉంటాము. ప్రతి ఆరతిలో చాలా వైష్ణవ సాంగ్స్ పాడుతూ ఉంటారు. అలా కూడా మనం ప్రార్థించవచ్చు అనమాట. మనం ఇప్పుడు చేస్తాం కదా, సంసార ధావనాలు చేస్తాము, లేదంటే నరసింహారతి చేస్తాము, తులసి ఆరతి చేస్తాము. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ప్రార్థించడం లోకి భాగంగానే వస్తూ ఉంటాయి అనమాట. వాటిలో ఏవైనా చేయొచ్చు అని చెప్తున్నారు. సో దాస్యం అంటే భగవంతునికి సేవకునిగా సేవించడం అనమాట. అంటే మన మూడు ఎలా ఉండాలంటే మన సేవకులు అనే మూడుతో భగవంతుణ్ణి సేవించడం అనమాట. భగవంతుణ్ణి భక్తుల్ని సేవించినా కూడా దాస్యం కిందకే వస్తుంది అనమాట. సఖ్యం అంటే భగవంతునితో స్నేహం పెంపొందించుకోవడం అనమాట. ఆయనతో మనం ఫ్రెండ్లీగా సర్వీసెస్ చేయడాన్ని కూడా సాఖ్యం అంటారు అనమాట. ఇంకా లాస్ట్ది ఆత్మ నివేదనం, భగవంతునికి పూర్తిగా శరణాగతి అవడం అనమాట. అంటే మన గురించి మనం భక్తి గురించి డెడికేట్ అయిపోయి భగవంతుని సేవలో నిమగ్నం అవడాన్ని ఆత్మ నివేదనం అంటారనమాట. సో భక్తి ఈ 9 రకాలుగా చేయొచ్చు. కానీ కొంతమంది డివోటీస్ కొన్ని ఇష్టపడతారనమాట. అంటే వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళ భావాన్ని బట్టి ఏదన్నా 1-2 అయినా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అన్ని 9 చేయాల్సిన అవసరం లేదు. మీ మూడ్ని బట్టి మీరు ఏదైనా 1 కానీ 2 కానీ ఈ 9 అంగాల్లో ఒక అంగాన్ని గట్టిగా పట్టుకొని దాని మీద డెడికేట్ చేసినా కూడా మీ జీవితం పరిపూర్ణం అవుతుందని కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే శ్రవణం అంటే పవిత్ర నామాల్ని, నామరూప గుణాలని అని అనుకున్నాం కదా, వినడం అనేది అనుకున్నాము. అయితే మనం అనుకున్నట్టు శ్రవణానికి ఆచార్య ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ప్రతిదానికి ఒక ఆచార్య ఉంటారన్నమాట. అంటే వాళ్ళు దాంట్లో బెస్ట్ గా చేశారని అర్థం అనమాట. సో దాంట్లో వాళ్ళు సుఖదేవ గోస్వామి కీర్తనంకి ఆచార్య,
శ్రవణానికి సుఖదేవ్ గోస్వామి ఎవరికైతే చెప్పారు, పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్. అవును, కరెక్ట్. పరీక్షిత్ మహారాజు అంత బెస్ట్ గా విన్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ఆయన ఆచార్య అయ్యారు, అసలు శ్రవణం అంటే ఆయన ఏం చేశారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే ఆయన జీవితంలో చివరి 7 రోజులు మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు సుఖదేవ్ గోస్వామి నుంచి శ్రీమద్ భాగవతాన్ని విన్నారనమాట. అయితే ఈ మహారాజ్ పరీక్షిత్ అనే ఆయన ఎవరు అనేది మనం తెలుసుకుందాము. పరీక్షిత్ ఎవరి కొడుకండి? ధర్మరాజు మనవడు, అర్జునుడు మనవడు. అభిమానుడు కొడుకు మాతాజీ. అవును, ఉత్తర అర్జునుడి అభిమానుడు. మనవడు. అవును, కరెక్ట్. సో పరీక్షిత్ మహారాజు అర్జునుడి కొడుకైన అభిమన్యుడికి కొడుకు అనమాట. అభిమన్యుడు. సో అర్జునుడు పాండవుల్లో ఒకళ్ళని మనకు తెలుసు. ఇంకా కృష్ణుడికి మంచి స్నేహితుడు అనమాట. సాఖ్యానికి ఆయన ఆచార్య అనమాట. ఆయన అంత బెస్ట్ ఫ్రెండ్ అనమాట కృష్ణకి. సో మనం సాఖ్యం చెప్పుకునేటప్పుడు అర్జునుడి గురించి చెప్పుకుందాము. సో అయితే కురుక్షేత్ర యుద్ధం సమయంలో పరీక్షిత్ మహారాజు ఆయన తల్లి ఉత్తరా గర్భంలో ఉన్నారనమాట. సో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు తెలుసు కదా, అందరూ చనిపోతారు. ఇంకా ఉప పాండవులందరూ చనిపోతారు అనమాట. అంటే మన పాండవుల కుమారులందరూ చనిపోతారు. ఇంకా కౌరవుల్లో చాలా మంది చనిపోతారు, పాండవుల మనవులు చాలా మంది చనిపోతారు. ఇంకా పాండవులకి ఒకే ఒకళ్ళు మిగిలింది ఎవరంటే ఈ ఉత్తరా గర్భంలో ఉన్న వారసుడు మాత్రమే మిగిలాడు అనమాట. ఇంకా అందరూ చనిపోతారు. ఇంకా పాండవులు ఒక్కళ్ళే మిగులుతారు. ఇంకా కొంతమంది ఉంటారు కానీ వాళ్ళ వారసుల్లో మాత్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ మాత్రమే మిగులుతారు అనమాట. ఇంకెవరు ఉండరు అనమాట వాళ్ళకి వారసులు. సో యుద్ధం అయిపోతుంది, ఇంకా పాండవులు గెలుస్తారు. అయితే ద్రోణాచార్యుడి కొడుకు ఉంటారు కదా, ఆయన పేరేంటి? ద్రోణాచార్యుడి కొడుకు పేరు అశ్వత్థామ. అశ్వత్థామ. సో అశ్వత్థ. అశ్వత్థామ ఇంకా దుర్యోధనుడికి బాగా ఏమన్నా ఆనందం వస్తుందేమో అనేసి ఏం చేస్తాడంటే ఈ ఒక్క వారసుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని గర్భంలోనే చంపేద్దాము బ్రహ్మాస్త్రం ఉపయోగించి అని అనుకుంటాడనమాట. అనుకొని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడనమాట ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ మీద. అయితే ఉత్తర వెంటనే కృష్ణుడి దగ్గరికి శరణాగతి వేడుకొని వస్తుంది అనమాట. నన్ను రక్షించండి, నాకేదో అవుతుంది, నా నా బిడ్డకి ఏదో హాని జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, నన్ను రక్షించండి అని ఆవిడ కృష్ణుడి దగ్గరికి వస్తారనమాట. కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు ఇంకా చాలా దయామయుడు కదా, ఆయన ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని రక్షిస్తాడనమాట. అప్పటి నుంచే ఆయనకి ఉత్తరాయణ అని కూడా పేరు వస్తుంది. ఉత్తర గర్భంలోకి వెళ్తారు కాబట్టి ఆయనకి ఉత్తరాయణ అని పేరు వస్తుంది. అయితే మనకి భీష్మ పితామహుడు ఉత్తరాయణ కోసం వెయిట్ చేస్తాడు అని కూడా అంటూ ఉంటారు కదా. యాక్చువల్గా ఆయన వెయిట్ చేసేది కృష్ణుడి కోసం అనమాట. కృష్ణుడినే ఉత్తరాయణ అంటారు. కృష్ణుడి దర్శనం చేసుకునే ఆయన అంపశయ్యలో ఉన్నా కూడా కృష్ణుడి దర్శనం చేసుకున్న తర్వాతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటారు కాబట్టి ఆయన కృష్ణుడు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. దాన్నే ఉత్తరాయణ కోసం వెయిట్ చేస్తారు అంటారు. కానీ చాలా మంది ఉత్తరాయణ అంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తారని అనుకుంటారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణుడి కోసం వెయిట్ చేస్తారనమాట. సో ఆయన్ని రక్షిస్తారు పరీక్షిత్ మహారాజ్ని. అయితే పరీక్షిత్ మహారాజ్కి కూడా పరీక్షిత్ అని ఎందుకు పేరు వస్తుందంటే, ఇప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళినప్పుడు పరీక్షిత్ మహారాజు చూస్తారనమాట కృష్ణుడిని. చూస్తారు కాబట్టి ఆయన జన్మించిన క్షణం నుంచి ఆయన వెతుకుతూ ఉంటారనమాట. ఇతనేనా నన్ను రక్షించింది, ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇతనేనా నన్ను రక్షించింది, ఇతనేనా నన్ను రక్షించింది అని అందరినీ పరీక్షిస్తూ ఉండేవాళ్ళంట. అందుకని ఆయనకి పరీక్షిత్ మహారాజ్ అని పేరు పెట్టారనమాట. సో పాండవులు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత పరీక్షిత్ని మహారాజుగా చేస్తారనమాట. సో పరీక్షిత్ మహారాజు అవుతారు అప్పుడు. ఆయన చాలా బాగా పరిపాలిస్తూ ఉంటారనమాట మొత్తం రాజ్యాన్ని. అందరికీ న్యాయంగా ఉంటారు, ఇంకా అందరు సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ రాజ్యంలో నేరాలు ఇలాంటివి కూడా ఏముండవు, పేదరికం ఉండదు, వ్యాధులు ఉండవు, అందరు సుభిక్షంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారనమాట. అయితే ఒకరోజు మహారాజ్ పరీక్షిత్ వేట కోసం అడవికి వెళ్తారనమాట. అడవికి ఆయన ఒక్కళ్ళు వెళ్తారు, ఆయన పరివారాన్ని ఎవరిని తీసుకొని వెళ్ళరనమాట. ఇంకా బాగా వేట అయిన తర్వాత ఆయన బాగా అలసిపోతారు, ఇంకా చాలా దాహం వేస్తుంది అనమాట ఆయనకి. అయితే ఆయన అటు ఇటు చూస్తారు, ఎవరు కనిపించరు. పక్కనే ఒక సమీక ఋషి ఆశ్రమం ఒకటి కనిపిస్తుంది అనమాట. సో అయితే ఆయన ఆశ్రమంలోకి వెళ్తారనమాట, మంచినీరు ఏమైనా దొరుకుతుందేమో అని.
అయితే ఆశ్రమంలో కూడా ఎవరు ఉండరు, అందరూ వేరే పనుల మీద వెళ్తారు. కాకపోతే శమీక ఋషి మాత్రమే ఆయన ధ్యానంలో ఉంటారనమాట, ఇంకెవరు ఉండరు. అయితే రాజు నీరు కోసం పదే పదే అడుగుతూ ఉంటారనమాట, కానీ ధ్యానంలో ఉన్న ఋషికి వినిపించదు. ఆయన చాలా డీప్ మెడిటేషన్ లో ఉంటారనమాట, చాలా ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఆయనకి ఎవరు ఉన్నారు ఏంటని కూడా తెలియదు. ఈయన చాలా అడుగుతారు కానీ ఆయనకి ఏం తెలియదు అనమాట. సో ఈయనకి కోపం వస్తుంది అనమాట రాజుకి. పరీక్షిత్ మహారాజ్కి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే బాగా దాహం అవుతుంది. ఆయన అన్నిసార్లు అడిగినా కూడా ఏమి రెస్పాన్స్ అయిపోసరికి చాలా చాలా కోపం వస్తుంది. జనరల్ గా కోపం వస్తే ఏమవుతుందండి? క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ అంటారు. అంటే కోపం, కోపంలో కోపంలో మనం అతి భ్రమిస్తుంది అంటారు. అంటే మన తెలివి పూర్తిగా పని చేయకుండా పోతుంది అనమాట. అయితే మహారాజ్ పరీక్షిత్తుకి కూడా అంత కోపం వస్తుంది, ఇంకా ఆయన తెలివితేటలు పూర్తిగా కోల్పోతాడు. ఆ కోపంలో ఆ పక్కనే ఏం చేయాలో అర్థం కా పక్కనే ఒక చనిపోయిన పాము ఉంటే ఆయన తీసుకొచ్చి ఈయన మెడలో వేస్తాడు అనమాట. ఋషి మెడలో వేస్తారనమాట, సమీక ఋషి మెడలో. అయితే ఇంకా ఆయన అయినా సరే ఆయన ధ్యానంలోనే ఉంటారు. ఇంకా ఆయన ఏం చేసేది లేక ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ఈయన ధ్యానం కంటిన్యూ చేస్తారు. అయితే ఈ విషయం ఈ ఋషి కుమారుడు శృంగి అనే ఆయనకి తెలుస్తుంది అనమాట. అయితే ఆయన తెలుసుకొని ఆయనకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి పరీక్షిత్ మహారాజ్ని శపిస్తారనమాట. ఈ రోజు నుంచి 7వ రోజు పరీక్షిత్ మహారాజ్ని ఒక రెక్కల పాము, అంటే పాము పక్షి అని కూడా అంటారు, అది కాటేస్తుంది, అప్పుడు చనిపోతారు ఆయన అని అంటారనమాట. అయితే ఈ విషయం సమీక ఋషికి తెలిసి చాలా బాధపడతారనమాట. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేసావు ఏంటి అని ఆయన చాలా మందలిస్తారు. అయితే ఇంకా ఆయనకి ఆ శాపం ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోలేరనమాట. అయితే ఆయన కొడుక్కి చెప్తారనమాట, కనీసం వెళ్ళి ఆయనకి చెప్పిరా, ఆయనకి 7 రోజులు మాత్రమే టైం ఉందని, ఇంకా అంతవరకైతే మనం చేయగలం కదా అని చెప్తారు. సో వెళ్ళి ఆయన రాజుగారికి చెప్తాడనమాట, మీరు ఇంకా 7 రోజులే బతుకుతారు, మీకు ఇలా రెక్కల పాము వచ్చి కాటేస్తుంది, మీరు చనిపోతారు, మీరు ఇలా చేయడం వల్ల, నేను శపించడం వల్ల ఇలా జరిగింది, నాకు కోపం వచ్చి అలా చేశాను, ఇప్పుడు నేను వెనక్కి తీసుకోలేను అని చెప్తారనమాట. అయితే పరీక్షిత్ మహారాజు ఏమీ పెద్దగా అంత ఎక్కువ బాధపడరు అనమాట. సో బాధపడకుండా ఆయన, ఎందుకంటే ఆయన కృష్ణ భక్తుడు అనమాట ముందు నుంచి. ఎందుకంటే ఆయన పుట్టక ముందే ఆయనకి శ్రీకృష్ణుడిని దర్శనం అవుతుంది, అప్పటి నుంచి ఆయన కృష్ణుడికి బాగా భక్తుడు అయిపోతారనమాట. సో ఆయనకి భగవంతుడి రక్షణ మీద చాలా పూర్తి విశ్వాసం ఉంటుంది, ఎందుకంటే ఆయన్ని ఫస్ట్ రక్షించిందే బ్రహ్మాస్త్రం నుంచి ఆయన కాబట్టి, కృష్ణుడు కాబట్టి ఆయనకి కృష్ణుడే తనని రక్షిస్తాడు అనేది ఆయనకి బాగా తెలుసు. సో అది కూడా ఆయన కృష్ణ ప్రసాదం లాగే తీసుకుంటాడు. సో ఆయన రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఈ పాము కాటేస్తుంది, దాని నుంచి ఏమైనా ప్రత్యామ్నాయం ఉంటుందా, నేను దాన్ని ఎలా దాని నుంచి ఎలా బయటపడాలి, అలాంటి ఏం ఆలోచించరు అనమాట. ఆలోచించకుండా ఆయన ఏం చేస్తారంటే తన రాజవిధులన్నిటిని వదిలేసి గంగా నది ఒడ్డుకి వెళ్తారనమాట. ఇంకా మొత్తం రాజ్యాన్ని వాళ్ళ కొడుకుకి అప్పచెప్పేసి ఆయన, మామూలుగా అయితే ఆయన అంత వానప్రస్థ చేయాల్సిన అంత ఏజ్ కూడా కాదు ఆయనది, కాకపోతే ఆయన ఇంకా 7 రోజులే టైం ఉంది కాబట్టి ఇంకా ఆయన కొడుకు అప్పచెప్పేసి ఆయన గంగా నది ఒడ్డుకి వెళ్తారనమాట. ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన ఏమనుకుంటారంటే భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి వింటే గనక ఎవరైతే దాంట్లో నిమగ్నం అవుతారో వాళ్ళకి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారని ఆయనకు తెలుసు అనమాట. సో అయితే కృష్ణుడి గురించి తనతో అంత గొప్పగా మాట్లాడే సాధు భక్తులు ఎవరైనా దొరికితే బాగుండు, వాళ్ళతో ఈ 7 రోజులు నేను గడపచ్చు అని అనుకుంటారనమాట. సో ఆయన తలుచుకోవడమే ఆలస్యం, భగవంతుడు అలానే ఏర్పాటు చేస్తారు. అక్కడ గంగా నది ఒడ్డుకి చాలా మంది సాధువులు కూడా వస్తారనమాట. దాంట్లో వ్యాసదేవుని కొడుకైన గొప్ప ఋషి ఉంటారనమాట, ఆయన సుఖదేవ్ గోస్వామి అంటారు ఆయన్ని, ఆయన కూడా ఉంటారనమాట. మహారాజ్ పరీక్షిత్ వెంటనే అతన్ని తన ఆధ్యాత్మిక గురువుగా అంగీకరిస్తారు. ఇంకా ఆయన్ని భగవంతుడి గురించి, భగవంతుని లీలల గురించి, ఆయన అవతారాల గురించి అన్నిటి గురించి వివరించమని ఆయన్ని అభ్యర్థిస్తారనమాట. అయితే రాజు యొక్క విధేయత ఇంకా ఆయన భక్తి వైఖరికి ఈయన చాలా సంతోషిస్తారు, సుఖదేవ్ గోస్వామి. ఇంకా అప్పుడు భగవంతుని యొక్క ఈ ట్రాన్సెండెంటల్ పాస్ టైమ్స్, అంటే ఈ ఈ అమృత కాలక్షేపాల గురించి, ఆయన అవతారాల గురించి ఇవన్నీ శ్రీమద్ భాగవతంలో ఉంటాయి అన్నమాట. శ్రీమద్ భాగవతం అనేది మనకి వ్యాస మహర్షి రాస్తారనమాట. వ్యాస మహర్షి కూడా మనకి లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటారు, అంటే భగవంతుడి అవతారమే అనమాట ఆయన కూడా. అయితే ఆయన గురువు గారు నారద మహర్షి అన్నమాట. సో నారద మహర్షి, ఈ వ్యాస మహర్షి ఎందుకు భాగవతం రాశారు అనేది కూడా ఒక చిన్న కథ ఉంది. అయితే వ్యాస మహర్షికి
ఇంకా ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడంట ఆయనకి ఆ, అనిపిస్తుందంట ఈ కలియుగం ఎంటర్ అవబోతుంది. ఈ కలియుగం ఎంటర్ అయితే ఆ, చాలా ఆయుక్షీణం ఉంటుంది. ప్రజలు ఎక్కువ రోజులు బతకరు, వాళ్ళకి మెమరీ కూడా ఎక్కువ ఉండదు, అంత గుర్తుండదు. సో వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి, లేకపోతే వాళ్ళు భక్తి మార్గంలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టి నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటారంట. అనుకొని అప్పటిదాకా ఈ ఆ, ఇవన్నీ వేదాలు ఇవన్నీ ఆ, పుస్తక రూపంలో లేవంట. ఎందుకంటే అప్పటి వరకు గురువు గారు చెప్పినట్టు గుర్తుంచుకొని శిష్యులు అలా వాళ్ళ శిష్యులకి అట్లా చెప్తూ ఉండేవాళ్ళంట. సో ఇంకా వ్యాస మహర్షి అవన్నీ గ్రంథ రూపంలో రాస్తారనమాట. రాసి ఇంకా సింప్లిఫై కూడా చేస్తారంట అందరికీ అర్థమయ్యే విధంగా. ఎందుకంటే అంత తెలివి ఉండదు కలియుగంలో ఉన్న మనుషులకి. ఇంకా దాని గురించి అని ఆయన ఏం చేస్తారంటే ఆ వేదాలన్నిటినీ నాలుగు నాలుగు భాగాలుగా విభజిస్తారనమాట. సామ, రుజు, అథర్వణ, ఋగ్వేద ఈ 4 భాగాలుగా విభజించి సింప్లిఫైడ్ వర్షన్స్ లో రాస్తారనమాట. అందరికి అర్థమయ్యేటట్టు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని రాస్తారనమాట. అంత అంత రాసిన తర్వాత కూడా ఆయనకి అసలు తృప్తి అనేది అనిపించదు అనమాట. ఎందుకు నా మనసు ఇంత తృప్తిగా లేదు, ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు అని ఆయన ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది అంటే, నేను ఎక్కువగా ఫిలాసఫీ ఎక్కువ రాశాను, కానీ నేను భగవంతుని గురించి, ఆయన ఆ, అవతారాల గురించి, ఆయన భక్తుల గురించి ఎక్కువ రాయలేకపోయాను, కాబట్టి నాకు ఈ అసంతృప్తి ఉన్నట్టుంది అని ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి నారద ముని కూడా వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన చెప్తారనమాట, ఎందుకు ఇలా ఉదాసీనంగా ఉన్నారు అంటే ఇలా అంటారనమాట, నేను ఇన్ని రాశాను కానీ ఈ వేదాలు పురాణాలు అన్ని రాశాను, నాకు అసలు తృప్తి అనేది లేదు. అందుకని నేను ఇవన్నీ ఇలా అనుకుంటున్నాను, నేను భగవంతుడి గురించి ఎక్కువ ప్రస్తావించలేదు, ఆయన గురించిన లీలల్ని వర్ణించలేదు, కాబట్టి నాకు ఇలా అనిపిస్తున్నట్టుంది అంటే, అవును కరెక్టే నువ్వు అనుకున్నది. ఆ, నువ్వు ఇప్పుడు భాగవతం రాయి, భాగవతంలో అన్ని భగవంతుడి లీలల గురించి రాయి అని చెప్తారనమాట. సో అప్పుడు ఆయన భాగవతం రాస్తారు. భాగవతం రాసిన తర్వాత ఆయన కొడుకైన సుఖదేవ గోస్వామికి చెప్తారనమాట. సుఖదేవ గోస్వామి ఇంకా పరీక్షిత్ మహారాజ్కి చెప్తారు. పరీక్షిత్ మహారాజ్కి చెప్పినప్పుడు సూత గోస్వామి అని ఆయన కూడా వింటారనమాట. చాలా మంది వింటారు. సో ఈ సుఖదేవ గోస్వామి భాగవతం చెప్పేటప్పుడు పరీక్షిత్ మహారాజ్ కాకుండా చాలా మంది వింటారు. వ్యాస మహర్షి వచ్చి వింటారని కూడా చెప్తారు. నారద ముని, వ్యాస మహర్షి, అంటే భగవంతుడి గురించి వాళ్ళు చెప్పిందే మళ్ళా వీళ్ళు చెప్పినా కూడా వింటూ ఉంటారు. అంత బాగుంటుంది అనేది చెప్పడానికి చెప్తారనమాట, అందరూ వచ్చి వింటున్నారని. సో అలాంటి భాగవతాన్ని మన సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు చెప్తారనమాట. అయితే ఆయన ఎలా వింటారు ఈ భాగవతాన్ని అంటే, ఈ ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ పరీక్షిత్ మహారాజు ఇవన్నీ వినడంలో పూర్తిగా నిమగ్నం అవుతారనమాట. అంటే హరికథని క్రమం తప్పకుండా వినే ఎవరైనా జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు, పొందడానికి అర్హులు అవుతారని కూడా చెప్తూ ఉంటారు. అంటే మనకి ఇదివరకు కాలంలో, పూర్వకాలంలో అయితే మనకి అంత పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి హరికథ కాలక్షేపం అని చేసేవాళ్ళు అనమాట. ఎక్కడో దగ్గర ఊరిలో హరికథ ఉండేది, అక్కడికి వెళ్ళిపోయి అందరూ చక్కగా హరికథని శ్రవణం చేసేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే హరికథని క్రమం తప్పకుండా వింటే మనం జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తాము, భగవంతుని దగ్గర అవుతాము, మన హృదయం కూడా ప్యూరిఫై అవుతుంది అనమాట, క్లీన్ అవుతుంది, శుద్ధీకరణ అవుతుంది. మనకి శుద్ధీకరణ అనేది ఎంతవరకు అవుతుందో మనం అంతవరకు భగవంతుడి దగ్గర అవుతామంట. అంటే మన హృదయంలో అన్ని మలినాలు ఉంటాయి కాబట్టి మనకి భగవంతుడు ఎదురుగా కనిపించినా కూడా మనం గుర్తించలేమంట. అందుకని మనకి శుద్ధీకరణ అవ్వాలంటే మనకి ఓన్లీ శ్రవణం వల్లనే అవుతుందంట. ఈ హరికథ శ్రవణం వల్ల మనకి శుద్ధీకరణ అవుతుంది. ఆ శుద్ధీకరణ అవ్వడం వల్ల మనం ఎంత భగవంతుడి దగ్గర అవుతామంటే అంత దగ్గర అవుతామంట. సో అయితే పరీక్షిత్ మహారాజు ఎలా విన్నారంటే, ఆయన 7 రాత్రులు నిద్ర లేకుండా, 7 రాత్రులు ఏమి తినకుండా, 7 రోజులు 7 రాత్రులు ఏమీ తాగకుండా, తినకుండా, నిద్ర లేకుండా పరీక్షిత్ మహారాజు ఆయన మనసుని భగవంతునిపై నిలిపి ఇంకా అంత ధ్యానంతో, అంత భక్తితో ఈ భాగవతాన్ని వింటారనమాట. సో అలా విన్నారు కాబట్టే ఆయన ఆచార్య అయ్యారనమాట. 7 రోజులు అంత ఏమి విరామం తీసుకోకుండా ఆయన ఉన్న 7 రోజుల్ని ఎలా వినియోగించుకున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలా 7 రోజులు ఇలా వినగలిగారంటే అది
మన సుఖదేవ గోస్వామి చెప్పడం వల్లనే కదా. అందుకని సుఖదేవ గోస్వామి కీర్తనంకి ఆచార్య అయితే ఈయన శ్రవణానికి ఆచార్య అన్నమాట. సో అలా విన్న తర్వాత ఆయనకి లాస్ట్కి ఆ రెక్కల పాము వచ్చి ఆయన్ని కాటేస్తుంది. ఆ 7వ రోజు ముగిసిన తర్వాత ఇంకా ఆ విషయం కారణంగా ఆయన శరీరం వెంటనే ఇంకా బూడిదైపోతుంది అనమాట. రెక్కల పాముకి మంటలు వస్తాయి అనమాట. ఆ మంటల్లో ఆయన బూడిదైపోతారు అనమాట. సో అయితే మాతాజీ ఆయన పాము పేరు తక్షక పాము. తక్షక అవును, పేరు తక్షక. కాకపోతే ఆయనకి రెక్కలు ఉంటాయి అన్నమాట. ఆయనకి నోట్లో నుంచి ఇది మంటలు వస్తాయి. కరెక్టే మాతాజీ, థ్యాంక్ యూ. తక్షక, అవును. ఆ, అయితే ఇలాంటి తర్వాత ఆయన బూడిదైపోతారు. ఆయన భగవద్ధామానికి చేరుకుంటారు అనమాట. సో ఈ 9 భక్తి రూపాల్లో శ్రవణం అనేది మొదటిది, ఇంకా చాలా ప్రధానమైనదని మనం తెలుసుకోవచ్చు. సో భగవంతుని నామ రూప గుణ లీలల గురించి, ఆయన పాస్ట్ టైమ్స్ గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి భగవద్గీత చాలా అంటే ఆయన చెప్పిన భగవద్గీత గురించి, ఆయన భగవద్గీతలో ఎలాంటి వాక్కులు చెప్పారు, ఎలా మనం ప్రవర్తించాలని చెప్పారు, ఎలా టాలరేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి సెన్సెస్ ని, ఈ భక్తి యోగా ఏంటి, జ్ఞాన యోగా ఏంటి, కర్మ యోగా ఏంటి, ఇవన్నీ చెప్పారు. అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, భగవంతుని మహిమలను వినాలి. ఇంకా దానివల్ల మన హృదయం స్వచ్ఛంగా మారుతుంది. మన హృదయం స్వచ్ఛంగా మారడం వల్ల మనం భగవంతుని దగ్గరికి తిరిగి వెళ్ళడానికి అర్హత పొందుతాం అన్నమాట. ఈ శ్రవణం కూడా ఎలా చేయాలంటే మనం భగవద్భక్తుల సాంగత్యంలో చేయాలని చెప్తారనమాట. సో భగవంతుని దివ్య కార్యక్రమాలు, ఈ కాలక్షేపాలు ఇలాంటి శ్రద్ధగా వినడం ద్వారా, మనం భక్తుల సాంగత్యంలో వినడం ద్వారా మన హృదయం ఈ అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటన్నిటి నుంచి, ఇలాంటి చెడు లక్షణాల నుంచి మన హృదయం పూర్తిగా శుద్ధీకరణ అవుతుంది అనమాట. శుద్ధీకరణ అవ్వడం వల్ల మనం భగవంతునికి దగ్గర అవుతాము. భక్తి చేయడానికి సులభం అవుతుంది. మన లైఫ్ పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది అనమాట. మనం భక్తి చేసుకోవడానికి మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి, ఆ భక్తి చేసుకోవాలంటే ఒక ప్రధాన మార్గం ఏంటంటే శ్రవణం. శ్రవణం చేయడం వల్లే, మొన్న అనుషా మాతాజీ కూడా చెప్పారు కదా, శ్రవణం చేయడం వల్లే మన చాంటింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం చాంటింగ్ కూడా బాగా చేయగలుగుతాం. భగవంతుణ్ణి గుర్తుంచుకోగలుగుతాం అంటే శ్రవణం వల్లే కదా. ఎవరైనా చెప్పారు అంటేనే మనకి గుర్తుంటుంది, ఏదన్నా విన్నామంటేనే మనకు గుర్తుంటుంది. విన్న తర్వాతే మనం కీర్తనం కూడా చేయగలం. వింటేనే కదా మనకు తెలుస్తుంది. ఎవరైనా వచ్చి మనకి ఇలా చాంటింగ్ చేస్తే మంచిదంట, ఇలా భక్తి చేసుకుంటే మంచిదంట అనేది ఎవరైనా చెప్పడం వల్లే, మన శ్రవణం చేయడం వల్లే మనకి తెలుస్తాయి అన్నమాట. సో అలా శ్రవణం అనేది మన ప్రధానమైనది కాబట్టి మనం అందరం చక్కగా శ్రవణాన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ కూడా శ్రవణంతో సమానమే. సో ఇలాంటివన్నీ అటెండ్ అవుతూ చక్కగా మీరు కూడా శ్రవణాన్ని, ఇంకా మంచి మంచి భాగవతం స్టోరీస్, భగవద్గీత గురించి వినడం, ఇవన్నీ విని చక్కగా భక్తిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ఏమన్నా మీరు రిపీట్ చేయాలనుకున్నా, మీకు ఏం అర్థమైందో చెప్పాలనుకున్నా చెప్పచ్చు. మాతాజీ ఇప్పుడు 7 రోజుల్లో భాగవతం మొత్తము చెప్పడం అయిందా? అవునవును, అవును ప్రభుజీ. ఓకే. అంటే 7 రోజుల్లో మనకైతే అవ్వదు, కానీ అక్కడ ఇప్పుడు ఈ భగవద్గీత కూడా ½ అన్ అవరే చెప్పారంట, అరగంటలో చెప్పేశారంట అర్జునుడికి. అంటే 45 వాళ్ళ ఆ టైంలో వాళ్ళ మెమరీ మన మెమరీ కంపేర్ చేసుకోలేము. సో మనకి 7 రోజుల్లో ఖచ్చితంగా అవ్వదు, కానీ వాళ్ళంతా భక్తులు కాబట్టి వాళ్ళు కలియుగ ఇంకా ఎంటర్ అవ్వలేదు అనమాట అప్పటికి. సో వాళ్ళ మెమరీకి మన మెమరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మనం అలా కూడా అనుకోవచ్చు. మనం 7 రోజుల్లో చేసేకోవచ్చు అంటే, మనం మంచినీళ్ళు తాగకుండా పడుకోకుండా అయితే ఉండలేం కదా. సో ఆహారం తీసుకోకుండా, సో మనం అలా చేయలేము. బట్ అదే 7 రోజుల్లోనే మొత్తం చెప్పేశారు భాగవతం. వాళ్ళ కాల పరిమితి, వాళ్ళ జ్ఞానం అంత వేరు కాబట్టి అలాగే. అవును, అవును. మనకు సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికే వాళ్ళంట, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, మన కలియుగంలో 100. కానీ 100 కూడా గ్యారంటీ లేదు. మనకు ఉన్న ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ, మందులు వేసి పండించడం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో మనకి ఆయుష్ అయితే మనకి 100 అని చెప్తారు, కానీ 100 బతికే వాళ్ళు చాలా తక్కువ కదా. సో మనకున్నది చాలా తక్కువ సమయము, దాన్ని కూడా కరెక్ట్ గా ఎలా వాడుకోవాలో భక్తి కోసం అనేది మనం కేటాయించుకోవడం చాలా మంచిది. ప్రభు హరి కృష్ణ. ప్రణామ్ మాతాజీ. హరి కృష్ణ మాతాజీ మాతాజీ. రికార్డింగ్ ఉంది కదా?
రికార్డింగ్ ఉంది మాతాజీ. ఒక్కసారి శ్రవణం కీర్తనం విష్ణు వందనం అది ఒక్కసారి చెప్పరా? చెప్తాను మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. ధన్యవాదాలు మాతాజీ. అంటే Thank you. విన్నాను కానీ చెప్తుంటాం కానీ ఆర్డర్ ప్రకారం రాదనమాట. మధ్య మధ్యలో వస్తుంది, మర్చిపోతుంటాం కదా. అది అవును. రాసి బాగుంది ఈ మాతాజీ. ఆర్డర్ క్లాసు ప్రొద్దుటే అంటే మనకు తెలిసిన విషయాలు కానీ జ్ఞాపకం ఉండదు మాతాజీ. చెప్తా ఉంటాం అవును కదా ఇది కదా అని. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. మీరు అడిగినప్పుడు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అవును ఎక్కడో విన్నాము అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. మంచి విషయాలు చెప్తున్నారు. మాకు ఉదయాన్నే అంటే బ్రెయిన్ వాష్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. యాక్చువల్గా మనకి అదే అదే చెప్తారు భాగవతంలో కూడా, మన కలియుగ వాసులకి అసలు మెమరీ అనేది చాలా తక్కువ ఉంటుందంట. అందుకని మనం పదే పదే వింటూ ఉండాలన్నమాట. సో మనం ఇవన్నీ విన్నవైనా సరే మనకి మధ్యలో వినకపోతే మర్చిపోతాం అనమాట. సో రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆర్డర్లో గుర్తుంచుకోండి, బాగా గుర్తుంటుంది. మధ్య మధ్యలో అంటే మనం ఎలా అయినా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు శ్రవణం తర్వాత పాదసేవనం అలా కూడా గుర్తుంచుకోవచ్చు. కాకపోతే ఈ ఆర్డర్లో గుర్తుంచుకోవడం వల్ల మనకి మర్చిపోకుండా ఉంటాం అనమాట. ఈ రోజు ఒక శ్రవణం గురించే చెప్పారు కదా మాతాజీ. ఈ అంటే రోజు శ్రవణం గురించి చెప్పాను. మిగతా నెక్స్ట్ డే మనం కీర్తనం గురించి చెప్పుకుందాం. ఈ 9 రోజులు ప్రాబబ్లీ మనం అనుష మాతాజీ వచ్చే వరకు మనం ఇవి కంటిన్యూ చేద్దాము. మాతాజీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ చెప్పినా కూడా నేను వచ్చినప్పుడు మళ్ళీ ఇవి కంటిన్యూ చేద్దాం. ఇది అయిపోయాక నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. మాతాజీ రేపు ఏమన్నా సెలవులు అని చెప్పారా పండక్కి? అదే నిన్న గోవర్ధన్ ప్రభు ఏదో చెప్పినట్టు అనిపించాను, నాకు జ్ఞాపకం లేదు. సెలవు అని అంత చెప్పారా మాతాజీ? నేను కనుక్కుంటాను, నాకైతే తెలియదు ఇప్పటి వరకు. నేను కనుక్కొని చెప్తాను. మాతాజీలు అట్లా చెప్తున్నారు కదా పండగకి సెలవులు ఉంటాయని. అలా ఏమన్నా ఉంటాయా? మేము క్లాస్ వినడానికి మాకు ఇంట్రెస్టే మాతాజీ. ఒకరోజు క్లాస్ శనివారం ఆదివారం అయ్యో లేదా లేదా అని ఆ టైంకు వెతుక్కుంటూ ఉంటాం అనమాట. మాకు వినడానికి ఇంట్రెస్టే. ఒకవేళ లేకపోతే అయినా ఇన్ఫార్మ్ చేస్తారు కదా మీరు. చెప్తాం మాతాజీ. ఒకవేళ లేకపోతే నేను చెప్తాను. మోస్ట్లీ ఉంటుందని అనుకుంటున్నా. లేకపోతే నేను మీకు చెప్తాను, మెసేజ్ పెడతాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. హరి మాతాజీ. కృష్ణ. హరి కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు ద్వాదశి అది ఎలా ఎండ్ చేయాలి? నాకు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా మాతాజీ, అదొకసారి చెప్పరా? ద్వాదశి పారణ మనకి ఈరోజు 6:45కి ఉంది. 6:45 to 9:45 ఒక 2 hours ఉన్నట్టుంది. నాకు ఎండ్ టైం కరెక్ట్గా గుర్తులేదు. 6:45 నుంచి మనం 8 8:20 ఓకే. ఈ లోపు మీరు ఒకవేళ మీరు నిర్జల్ చేసినట్టయితే వాటర్ తీసుకోకుండా మీరు చేశారంటే ఇప్పుడు ఎస్ మాతాజీ. 6:45 తర్వాత వాటర్ తీసుకొని బ్రేక్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఓకే మీరు ఓకే ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే వాటర్ తీసుకున్నట్టయితే ఫ్రూట్స్ తో బ్రేక్ చేయొచ్చు. ఫ్రూట్స్ కూడా తీసుకున్నారు, ఏకాదశి ప్రసాదం తీసుకున్నారు అంటే కనుక మీరు గ్రెయిన్ ప్రసాదంతో బ్రేక్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఈ పారణ టైం ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏకాదశి ఫాస్ట్ చేసినప్పుడు ఈ పారణ టైంలోనే చేయాలి. ఈ పారణ ఓకే టైంలోనే చేయాలనేది కూడా మనకి అంబరీష్ మహారాజ్ స్టోరీ చెప్పుకున్నప్పుడు మనం లాస్ట్ లో ఈ అన్ని చేసిన ఆయన అంబరీష్ మహారాజ్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్య ఉన్నారని చెప్పాను కదా. కానీ ఈ 9 అంగాల్లో ఆయన బెస్ట్ గా చేసింది అంబరీష్ మహారాజు. ఆయన స్టోరీ మనం చెప్పుకుంటే ఈ పారణ టైం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే మాతాజీ. ఇప్పుడైతే వాటర్ తాగేసి బ్రేక్ చేయమంటారు. వాటర్ ఇంకా ఫుడ్ తీసుకోకపోతే అనేది తర్వాత ఎప్పుడైనా మన ఇష్టమా ఎప్పుడైనా మాతాజీ? తినొచ్చు. ఎప్పుడైనా తినొచ్చు. కొంతసేపు ఆగానే ఓకే తినొచ్చు. ఇమీడియట్ గా ఆకలేస్తే వెంటనే కూడా తినొచ్చు కొంచెం కొంచెం. ఓకే ఓకే మాతాజీ. కాకపోతే మాతాజీ నిన్న మా మా అమ్మ వాళ్ళకి ఆపరేషన్ చేస్తే మాతాజీ వాళ్ళందరూ ప్రేయర్ చేశారు. హరే కృష్ణ మంత్రం 3 times నిన్న చదివారు. థ్యాంక్స్ మాతాజీ. అలానే సక్సెస్ అయింది. సేఫ్ గా వచ్చేసారు. నిన్న నైట్ హరి కాల్ బోల్, చేశారు. హరి బోల్. సేఫ్ గా వచ్చేసారు. నాకు చాలా అనిపించింది మాతాజీ. ట్రస్ట్ అనిపించింది అనమాట. అవును మాతాజీ, కృష్ణ విల్ సేవ్. నిన్న ఈవినింగ్ కాల్ చేసి అంతా సేఫ్ గా అయింది, మంచిగా వచ్చారు, బాగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. హరి మాతాజీ బోల్. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. ఎందుకంటే నేను కూడా ఎవరికి బాగాలేదో అంటే ఒక్కో మాల చేస్తాను మాతాజీ. నిన్న 3 కోసం 3 మాలలు చేశాను ఎక్స్ట్రా. అంటే అవి కౌంట్లోకి రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా బాగుండాలని. ఒక ప్రభుజీ కూడా వాళ్ళ ఎవరో అంటే బేబీ అంటే తను డెలివరీకి ఉన్నారు అని అన్నారు. వాళ్ళు సుఖంగా ప్రసవించాలని.
మీ ప్రభుజీ మాతాజీ ఎవరో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నిన్న ఎక్స్ట్రా 3 మాలలు చేశాం మాతాజీ. హరే కృష్ణ హరిబోల్. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతాజీ. కృష్ణ బ్లెస్ యూ. కృష్ణ భగవంతుడు మనని వసుదైక కుటుంబంలో కలిపాడు. మనందరి అతని ఆశీర్వాదంతో మన ఈ శిక్షా గురువుల ఇదితో మనము ముందుకెళ్తున్నాం మాతాజీ. ముందు శిక్షా గురువులకు ధన్యవాదాలు చెప్పాలి, తర్వాత గురువులకు, తర్వాత కృష్ణకు చెప్పండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ చందన మాతాజీ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? పారాయణ టైం అయిపోయింది. ఎవరైనా ఉపవాసంలో ఉంటే మనం ఈ రోజు తొందరగానే క్లోజ్ చేద్దాం. మాతాజీ నేను నీళ్ళు తాగేశాను. తాగేశారా? ఓకే. హరి బోల్. గ్రేట్ మాతాజీ, మీరు ఈ ఏజ్ లో కూడా చక్కగా నిర్జల్ చేస్తున్నారు. మా అందరికి మంచి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేసిన మాతాజీ, ఓపిక లేకపోతే ఒకసారి చెమటలు వచ్చేస్తుంటాయి. సరే ట్రై చేద్దామని అట్లా ఆలోచిస్తూ ఉంటాయి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకా మిగతా టైంలో నిర్జలు చేయలేం కదా మాతాజీ, చలికాలం కాబట్టి చేస్తాము. మిగతా దానం వేస్తూ ఉంటది చేస్తాం. సమ్మర్ లో కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, కొద్దిగా 50-60 దాటిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అంటే ఆస్టరిటీ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అంటారు. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా అంతవరకు వీలైతే అంతవరకే చేయండి. మామూలుగా జనరల్ గా చెప్పడం ఏంటంటే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా చేయొచ్చు అంటారు. కాకపోతే ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా బాగాలేనప్పుడు కానీ, చేయలేనప్పుడు అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ మన ఇంటెన్షన్ చూస్తారనమాట. మనం నిజంగానే చేయలేకపోతున్నాం అనేది కృష్ణకు తెలుసు. సో మీరు ఎక్కువ చేయలేని టైంలో చేయాల్సిన అవసరం లేదు. మీరు చూసుకొని చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సరే, అయితే మనం ఈ రోజు క్లోజ్ చేసుకుందాం. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. पिताई गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.